జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీశైల క్షేత్రంలో వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓ కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. సత్యసాయి జిల్లా బత్తులపల్లికి చెందిన సుధాకర్ కుటుంబం రూమ్ నెంబర్ 11లో ఉరివేసుకుంది. గత నెల 28వ తేదీన వీరంతా ఆటోలో వచ్చి ఈ సత్రంలో గది తీసుకున్నారు. 3 రోజులుగా గది తలుపులు తీయకపోవటం, లోపల నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా హృదయ విదాకర దృశ్యం కనిపించింది. బాత్రూంలో 3 మహిళలు విగత జీవులై పడున్నారు. మరోవైపు ఫ్యాన్ కు 2 పురుషులు ఉరి వేసుకుని కనిపించారు. మృతులను సుధాకర్, ఆయన తల్లి గోగుల ఆదిలక్ష్మి, భార్య మల్లేశ్వరి, మరో బంధువు శ్రీదేవి, సుధాకర్ కుమారుడు మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు లైవ్ లో. రామాంజనేయులు, అసలు యాక్చువల్ గా ఏం జరిగింది? నిజంగా ఆర్థిక కారణాలేనా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మాధవి, చూసుకోవచ్చు. ఏదైతే ఈరోజు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అయితే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే శ్రీశైలంలో గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో అయితే వీళ్ళు రూమ్ తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఆ సత్రంలో 3 రోజుల నుంచి బయటికి రాకోకుండా తలుపులు తీయకపోవడంతో అక్కడికి వెళ్ళినటువంటి సత్రం సిబ్బందికి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకైతే సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెచ్చి చూడగా బాత్రూమ్ లో అయితే 3 మహిళలు, ఫ్యాన్ కు 2 పురుషులు కూడా ఉరి వేసుకున్నటువంటి దృశ్యాలు అయితే వాళ్ళకి కనిపించాయి. అయితే వెంటనే కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏమని వివరాలు సేకరించగా వీళ్ళంతా కూడా సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వాటిగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సుధాకర్ 36 సంవత్సరాలు, గోగుల ఆదిలక్ష్మి 50 సంవత్సరాలు, మల్లేశ్వరి 45 సంవత్సరాలు, శ్రీదేవి 33 సంవత్సరాలు, మణికంఠ 15 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా అక్కడైతే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్య గల ప్రధాన కారణాలు అయితే ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే ముందు ఆ రూమ్ లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి లెటర్స్ కానీ సూసైడ్ లెటర్స్ కూడా లభించలేదని చెప్పేసి అక్కడ డిఎస్పీ అలాగే ఇప్పటికే ఆలయ ఈఓ కూడా చెప్పారు. అయితే ఆత్మహత్యకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే అని కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య అయితే చూడొచ్చు, ఏదైతే శ్రీశైలానికి ఎంతో మంది భక్తులు కూడా పుణ్యానికి దర్శనానికి అయితే వస్తారు. ఇలా చనిపోవడానికి రావడంతో ప్రస్తుతం శ్రీశైలం అంతా కూడా ఈ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఆత్మహత్యలకు సంబంధించి శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మాది రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.